మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, అంటే కొంతమంది సరైన వయసులో పెళ్లి చేసుకోవడం, కాకపోతే ఒక 2-3 ఇయర్స్ వరకు పిల్లలను వద్దనుకునే ఆలోచన ఉంటుంది. సో వాళ్ళు ఈ గర్భాన్ని నిరోధించడం కోసం, గర్భాన్ని పోస్ట్పోన్ చేయడం కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న సురక్షిత విధానాలు ఏంటి? ఒక డాక్టర్గా మీరు ఏం సూచిస్తారు సాధారణంగా? మామూలుగా అయితే ఇప్పుడు ఎర్లీ ఏజ్లో మ్యారేజెస్ అయితే వాళ్ళు 2-3 ఇయర్స్ వెయిట్ చేయొచ్చండి. కానీ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా 30-35 ఇయర్స్ దాటుతుంది అంటే కొంచెం ఎర్లీగానే ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవడం బెటరు. కాకపోతే కాంట్రసెప్టివ్ ఆప్షన్ మీరు చెప్తున్న విధానంలో చాలా ఆప్షన్స్ వచ్చాయి ఈ రోజుల్లో. ట్యాబ్లెట్స్ ఉన్నాయి, కాంట్రసెప్టివ్ డివైజెస్ ఉన్నాయి, కాయిల్స్ ఉన్నాయి. వీటి ద్వారా 2 నుంచి 3 ఏళ్ల వరకు ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయొచ్చు. ఈ రోజుల్లో మనం చాలాసార్లు సురక్షితంగా కాకుండా అబార్షన్స్ చేసుకున్న కేసులు చాలా చూస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రివెంట్ చేసుకునే మెథడ్స్ తెలియకపోవడం, వాటి గురించి ఆలోచన లేకపోవడం, అనుకోకుండా ప్రెగ్నెన్సీ వస్తే అది వద్దనుకొని దగ్గరలో ఉన్న క్వాక్స్ దగ్గరికి వెళ్ళడం, అంటే సర్టిఫైడ్ డాక్టర్స్ కాకుండా వేరే వాళ్ళ దగ్గర మందులు కనుక్కోవడం, మెడికల్ షాప్లో మందులు తీసుకొని వేసుకోవడం, అలాంటివి చేయడం తప్పాలి అని చూస్తున్నాము. అందుకని కాంట్రసెప్టివ్ పిల్స్ అని వచ్చాయి, సేఫ్గా వాడచ్చు, చాలా లో డోస్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ 0 ఉంటాయి. తను ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అనుకుంటే అప్పటిదాకా 2-3 ఏళ్ళ దాకా వాడేటట్టుగా ఉన్నాయి. వీటి వల్ల ఎడిషనల్గా కొన్ని అడ్వాంటేజెస్ కూడా, అంటే వాళ్ళు వాడే మందుల్ని బట్టి ఉన్నాయి. అలానే లాంగ్ టర్మ్ ఆలోచనలు ఉన్న వాళ్ళకి కాయిల్స్ అని చెప్తాం. 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసే కాయిల్స్ కూడా ఉన్నాయి. అంటే కొంతమంది, అంటే యువతులు పెళ్లి కాకముందు ఒక్కొక్కసారి ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్స్ పిల్స్ వాడుతున్నారు కదా. సో ఇవి వాడడం అనేది మంచిదేనా? సో దీని మీద అవగాహన కల్పించండి. ఇది వాడినప్పుడు ఏం జరుగుతుంది? ఉమెన్ ఎప్పుడైనా వాళ్ళ రైట్ ఎప్పుడు కావాలి ప్రెగ్నెన్సీ, ఎప్పుడు వద్దు అని చూస్ చేసుకోవడం. కానీ ఈ పోస్ట్ కాయిటల్ పిల్స్, ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ అనేవి యుఎస్ యూకేలో చాలా ఉన్నాయి అన్నమాట వాడడము. ఈ మధ్య మన దగ్గర కూడా దొరుకుతున్నాయి. కానీ వీటిలో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక ట్యూబ్లో వచ్చినట్లయితే, అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము, అలాంటి ప్రెగ్నెన్సీని ఇది ప్రివెంట్ చేయలేదు ఈ ట్యాబ్లెట్. అదే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తే చాలా ప్రమాదం. ఆ ట్యూబ్ రప్చర్ అయినా ఆ అమ్మాయి ప్రాణాని మీదకే వస్తుంది. అందుకని ఎప్పుడు అయినా కూడా ప్రాపర్ కాంట్రసెప్టివ్ వాడడం బెటర్. అంటే ముందు నుంచే పిల్లలు కాకుండా ఉండాలి అంటే ఏమి ట్యాబ్లెట్స్ వాడాలి అంటే, డైలీ వాడే పిల్స్ ఉంటాయి చాలా లో డోస్వి, అవి వాడుకోవడం సేఫ్. ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ వల్ల కొన్నిసార్లు గర్భసంచి వీక్ అవ్వడము, బ్లీడింగ్ ఎక్కువ అవడం, అవి వాడి సక్సెస్ఫుల్ అయినా కూడా నెక్స్ట్ 2-3 మంత్స్ దాకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడం, వాటి వల్ల అన్నెసెసరీగా రేపు పిల్లలు అవ్వడానికి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ రావడం కూడా చూస్తున్నాం. అంటే ఎప్పుడో ఒకసారి వాడిన వాళ్ళల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. కాబట్టి మన దగ్గర అసలు సజెస్ట్ చెయ్యట్లేదు అవి వాడమని, రెగ్యులర్ కాంట్రసెప్టివ్లో ఉండమని చెప్తున్నాం.